మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టులో 3 రకాలతో కూడిన 10 లక్షల చేప పిల్లలను కార్పొరేషన్ చైర్మన్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా మత్స్యకార అధ్యక్షులు శ్రీధర్ అధికారులతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మనోహర్ రెడ్డి సార్ మన తాండూరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు సార్ ఇప్పటికీ మనం 1000 కోట్లు తీసుకొచ్చింది సార్ మీ ఆధీనం లోపల. ఇంకా కావాలి సార్ ఇంకా సరిపోదు సార్. మా ఎంతమంది 15 సంవత్సరాలు మన నిద్ర సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు నిద్రపోయిండ్రు. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు చేసిండు, ఒక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేసిండు. కానీ ఎవరు డెవలప్మెంట్ చేయలేదు సార్. వాళ్ళు సామాజిక నిద్రపోతారు సార్, ఇంకా నిద్రపోతారు. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం సార్ మేము కూడా. అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది ఉంది సార్. కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ సార్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా సార్ అభివృద్ధి పథంలో మీరు కొద్దిగా చొరవ తీసుకొని సాటుడి జిల్లాని అభివృద్ధి పథకం తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సార్. మా ముద్రాజులకు అందరికీ కొద్దిగా మీరు అండగా ఉండి అలొకేషన్ కాదు. పోయినసారి చేపలకు సంబంధించినటువంటి కొన్ని డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కోసం మా సాయి గారు పోయి అడిగినప్పుడు 19 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. నేను మంత్రి అయినా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ 10 రోజులనే కేబినెట్ మీటింగ్ ఉంటే కేబినెట్ మీటింగ్ లో మొదటిగా నేను మాట్లాడిన ప్రశ్న, చేపల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిందన్నా ఇప్పుడు చేపలు ఇవ్వడానికి అవకాశం లేదు, మరి మా కుల బాంధవులు ఎక్కువ దీని మీద ఆలోచనలో ఉన్నారు, మా ఊరు వచ్చిన ఇంకా 4 చేపలు ఎక్కడిస్తాడని ఆలోచనలో ఉంటారు. చేపల మంత్రి చేపల కులం అయిన తర్వాత ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా శ్రీహరి నీకు ఎంత కావాలన్నాడు. నేను అదివరకే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. నా దగ్గర డిపార్ట్మెంట్ ఉన్న కొన్ని డబ్బులతోనా నేను చేపల మంత్రిగా సంతకం చేసినటువంటి మొదటి సంతకం అయితే 2వ సంతకం 1,40,00,000తోనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేపలు పట్టే ప్రతి వ్యక్తి కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ కట్టినమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఫ్రీగా వాళ్ళందరి తరఫున ఇన్సూరెన్స్ కట్టిన ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కావద్దని. ఆ తర్వాత కేబినెట్ లో అడిగిన తర్వాత 123 కోట్ల రూపాయలు 5 నిమిషాల్లో శాంక్షన్ ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఈ మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు.